హాయ్ ఫ్రెండ్స్, నేటికి మన దేశం ఒక గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశ అభివృద్ధిని, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక విషయం హైలైట్గా నిలుస్తుంది. 1950లో మొదలుపెట్టి గత సంవత్సరం వరకు జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో టాప్ 10 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇర్విన్ అంఫీ థియేటర్లో తొలి రిపబ్లిక్ డే పెరేడ్ జరిగింది. ఈ పెరేడ్లో హార్వర్డ్, డకోటా, స్పిట్ఫైర్ వంటి 100కు పైగా యుద్ధ విమానాలు మన దేశ వైమానిక శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించేలా విన్యాసాలు చేశాయి. నంబర్ 2, 1950 దశాబ్దం మధ్యలో మన దేశ సంస్కృతిని ప్రపంచానికి చూపించే విధంగా రిపబ్లిక్ డే వేడుకల్లో చిత్రరూపకాలను ప్రవేశపెట్టారు. కథక్కలి, భాంగడా వంటి నృత్యాలను ఇందులో ప్రదర్శించారు. నంబర్ 3, 1955 వేడుకల్లో బీటింగ్ రిట్రీట్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి చెందిన మ్యూజిక్ బ్యాండ్లు సారే జహాసే అచ్చా వంటి దేశభక్తి గీతాలను అద్భుతంగా ప్రదర్శించారు. నంబర్ 4, 1958లో కెప్టెన్ దుర్గా బెనర్జీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తొలి మహిళా పైలట్గా రిపబ్లిక్ డే ఫ్లై పాస్లో పాల్గొన్నారు. నంబర్ 5, 1960 నుండి పెరేడ్లో భాగంగా మన దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఇచ్చే గ్యాలంటరీ అవార్డులైన పరమవీర చక్ర, అశోక చక్ర వంటి అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. నంబర్ 6, 1970 నుండి స్కూల్ విద్యార్థులతో జానపద నృత్యాలు, ఆకర్షణీయమైన కళాకృతులు ప్రదర్శించడం మొదలుపెట్టారు. నంబర్ 7, 1990 నుండి మిలిటరీ నైపుణ్యాలు తెలియజేసేలా ఆర్మీ మరియు పారామిలిటరీ వారి సమన్వయంతో మోటార్ సైకిల్ స్టంట్స్ చేయడం ప్రారంభించారు. నంబర్ 8, 2000 సంవత్సరంలో రిపబ్లిక్ డే గోల్డెన్ జూబ్లీని జరుపుకుంది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు సత్కారం, గత 50 సంవత్సరాల్లో భారతదేశంలో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన ప్రదర్శనలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. నంబర్ 9, బ్రిటిష్ వలసవాద గుర్తులను తుడిచివేసే ప్రక్రియలో భాగంగా 2022 వేడుకల్లో రాజ్పథ్కు కర్తవ్య పథ్గా పేరు మార్చారు. నంబర్ 10, 2024లో భారతదేశం 75వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.